ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే నా 2 చేతులను తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండు. తప్పకుండా ఆ శుభవార్త నీ చెవిన పడుతుందని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో తెలియపరచడానికి వచ్చారండి. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి. ఇంకా బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు, చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు. స్త్రీ పురుషులకు కూడా వశీకరణం చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం అనేది చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం అనేది మనకి చూపబడుతుందండి. గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. చూడగానే నా 2 చేతులను తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండు. ఈరోజు ఖచ్చితంగా నీ చెవిన శుభవార్తను పడుతుంది అని నేను చెప్తున్నాను. ఏ సుడిగుండాలైనా దాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇది సాయి మాటగా ప్రతినిత్యం కూడా నువ్వు గుర్తుంచుకుంటూ ఉండు. అలాగే నీ మనసుకు కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ కూడా నువ్వు అయినా కానీ నీ మనసుకు అనిపించినప్పుడు ఒకే ఒక్కసారి ఆ సమస్యకు ఈ విధంగా చెప్పు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే శాశ్వతంగా నువ్వైతే నా దగ్గర ఉండిపోలేవు. ఏ సమస్య నన్ను బాధించలేదు, ఎందుకంటే నాకు నా బాబా తోడుగా ఉన్నాడు. నువ్వు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి సమస్యవే. నన్ను, నా కుటుంబాన్ని, లేదంటే ఇంకా ఏదైనా కానీ నన్ను ఎక్కువగా బాధ పెట్టాలని నువ్వు ప్రయత్నించినప్పటికీ కూడా నీ ప్రయత్నాలు నేనేమీ కూడా విజయవంతంగా చేసేలా నీకు అవకాశం అయితే ఇవ్వను. ఎందుకంటే ఎప్పుడు కూడా నా బాబా నా వెన్నంటే ఉంటాడు కాబట్టి. ఎందుకంటే నీకు నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీవు కాలానికి సహాయం అందిస్తున్నావు. అలాగే కాలానికి అనుకూలంగా నాకు ఎంతో బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నావు. నాకు నా వెన్నంటే సాయి ఉన్నాడు. ఆయనే అంత చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే వచ్చావో ఆ విధంగా నా నుండి దూరం అయిపోక తప్పదు అని చెప్పి ఆ సమస్యకు నా మాటగా చెప్పు. ఎప్పుడు కూడా బాబా ఉన్నాడు, నాకు నేను నమ్మినటువంటి నా ఇష్ట దైవం నా వెన్నంటే ఉండి నన్ను కాపాడుతూ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని నీలో నువ్వే ఏర్పరచుకొని ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం నమ్మినటువంటి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం జరగనివ్వడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదూ. నీకు దూరం అంటూ నీవు ఎదురు చూడక తప్పదు. కేవలం కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలని, నీకు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెట్టాలని, నిన్ను, నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధించాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అప్పటికీ కూడా వాటికి మాత్రం నువ్వు ఏమాత్రం శక్తి సరిపోవడం లేదు. ఎందుకో తెలుసా, మీ అందరికీ కూడా అడ్డు ఈ సాయి అనేటువంటి శక్తి ఎదురు నిలబడి ఆ సమస్యను, కాలాన్ని అలాగే అధిగమించే విధంగా వాటన్నిటినీ మీ నుండి తరిమి కొట్టబడే విధంగా నేను చేయబోతున్నాను. తప్పకుండా మీకు సహాయాన్ని అందించే తీరుతాను. నన్ను నమ్మినటువంటి నా భక్తులు, నమ్మినటువంటి భక్తులు కావచ్చు, నమ్మకపోయినటువంటి భక్తులు కావచ్చు, ఎవరైనా సరే వారికి నేను తప్పకుండా న్యాయం అనేది జరిపించేలాగా చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఇంత సంతోషంగా ఉన్నారైనా కొన్నిసార్లు ఏ సమస్య వచ్చినా కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడడం నన్ను కూడా ఆశ్చర్యపరిచే విధంగా అయ్యింది. ఎందుకంటే ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు కానీ మీకు ఉన్నటువంటి ధైర్యం వలన ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలను ఎదుర్కోగలిగారు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా
సమస్యల మీద సమస్యలు వచ్చినప్పటికీ కూడా ధైర్యాన్ని విడవకుండా ఉన్నారు. ఎంత ధైర్యాన్ని, శక్తిని ఇస్తే మాత్రం ఏమిటో మీలో ఉన్నటువంటి ఆందోళన, అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యం ఇవన్నీ కూడా సన్నగిల్లితే నేను మాత్రం ఏం చేయగలను? కానీ మీరు మాత్రం అలా ఎప్పుడూ కూడా చేయలేదు. నిరంతరం కూడా నాకు నా సాయి తోడుగా ఉన్నాడు అనే నమ్మకాన్ని ఏ క్షణం మీరు అసలు కోల్పోకుండా నాపై ఎప్పుడు కూడా కొండంత భారాన్ని వేసి మీరు నిశ్చితంగా ఉండడం నన్ను ఎంతో ఆనందానికి గురి చేసేలా చేసింది. ఇక అలవాటు పడినటువంటి మనుషులు అబద్ధపు ఆనందాలు పంచేందుకు చేదు నిజాలను కప్పేస్తూ ఎప్పుడు కూడా నిన్ను బాధిస్తూ ఇంకా ఎప్పుడు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు. గుండెల్లో ఉన్నటువంటి బాధ కానీ, కోపం కానీ ఏది కూడా నీవు బయటకు ప్రదర్శించవద్దు. నీ మనసులో ఎంతో కోపం ఉందో, నీ మనసులో ఎంత బాధ ఉందో అవన్నీ కూడా నిన్ను నువ్వుగా ప్రశ్నించుకుంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు. ఎవరితో కూడా ఎక్కువగా సంభాషించొద్దు. ఎందుకంటే ఈ లోకం ఎలా ఉందో తెలుసా? నీ గురించి కానీ చెప్పుకుంటే అది కేవలం నీ ముందు మాత్రం నటనగా జాలిపడినట్లుగా ఉంటారు. తర్వాత కొంతమంది నిన్ను చూసి ఎగతాళి చేసినట్లుగా నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా నీకు ఉన్నటువంటి సమస్య గురించి తెలియపరచొద్దు. అలాగే నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచొద్దు. ఆగిపోమన్నా కానీ ఈ ప్రాణం అనేది ఆగిపోదు. కాబట్టి ఎన్ని రోజులు నీవు సమస్యలను అలాగే కష్టాలను ఎదుర్కోవాలని రాసిపెట్టి ఉంటుందో అంతవరకు నువ్వు ఆ కష్టాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి నీ కన్నిటిని నీవు దాస్తున్నా కూడా నువ్వు మాత్రం అబద్ధాన్ని, అంటే అబద్ధపు నవ్వును పైకి ప్రదర్శించినప్పటికీ కూడా, నాపై నేను జాలి పడుతున్నప్పటికీ కూడా ఈ కాలం అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని పరీక్షిస్తుంది. తప్పకుండా మీరు ధైర్యంగా ఉన్నారా లేదా అనేటువంటి దానిని మీరు చూడవలసి వస్తుంది. జీవితంలో ఇక కష్టాలను అనుభవించింది చాలు. సంతోషాల బాట పట్టబోతున్నారు. ఈ కాలం అనేది నన్ను ఎంతగా బాధపడుతుందో తెలుసా బాబా? నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకొంతకాలం అంటూ ఆగిపోని అంటావు కానీ నేను మాత్రం ఇంకొంతకాలం అని అనుకుంటూ నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటున్నావే తప్ప ఇంకా ఎన్ని రోజులు బాబా ఇలా ప్రతిరోజు కూడా నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ, నాకు నేను సముదాయించుకుంటూ, నాకు నేనే ధైర్యాన్ని చెప్పుకుంటూ, నాకు నేనే అన్నీ ఓదార్పునిచ్చుకుంటూ ఉంటే ఇక జీవితం అనేది ఎలా ఉంటుందో నాకు అసలు ఊహించనంత భయం అవుతుంది. నన్ను నేనే దూరం చేసుకుంటున్నట్లుగా అసలు ఈ విధంగా నటిస్తూ జీవించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఇంకొంతకాలం నువ్వు ఈ కష్టాలన్నిటినీ అనుభవించక తప్పదని చెప్తున్నాను. మనం చేసిన చిన్న చిన్న తప్పుల వలన, కర్మల వలన ఈ కష్టాలు మనకు వచ్చుంటాయని చెప్తున్నాను. ఈ వ్యర్థమైనటువంటి జీవితాన్ని, అంటే వ్యర్థంగా ఉన్నటువంటి అబద్ధపు జీవితాన్ని గడపవలసిందే. ఎందుకంటే నీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కర్మలన్నిటినీ కూడా తప్పకుండా నేను తీసుకోబోతున్నాను. ఆ కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ప్రతి క్షణం కూడా ఆ బాధ, ఆ సమస్య, కష్టం ఏదైనా కానీ ఇప్పటి నుండి నీ నుండి దూరం చేయబోతున్నాను. సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు మరి కాస్త కష్టం అనేది తప్పకుండా అనుభవించాల్సిందే. ఎందుకంటే ఆ సమయాన్ని ఎదుర్కొనేటువంటి అలవాటు అయితే పడాలి కదా. జీవితంలో ఏదైనా కానీ పోగొట్టుకో, తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు. కానీ ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు జాగ్రత్తగా నీ నమ్మకాన్ని, అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోవడం. ఒక మనిషి పుట్టడం అంటేనే అద్భుతం, బ్రతికి ఉండడం వారి అదృష్టం. ముడిపడుతూ ఉన్నటువంటి బంధాలన్నీ కూడా వారికి దొరికినటువంటి వరాలుగా భావించాలి. అలాగే ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా విలువైనటువంటి పాఠాలుగా భావించి కష్టం గురించి ఏమాత్రం చింతించకుండా ఉన్నన్ని రోజులు ఆనందంగా గడపడమే కదా జీవితం అంటే. కష్టాన్ని, నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ కాస్త, అంటే నీకు ఉన్నటువంటి కష్ట సమయంలో నువ్వు ఎంతగా ఓర్పుగా నిలబడ్డావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇవ్వగలిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేంత ఔదాత్యం ఉన్నప్పటికీ కూడా అది అందిపుచ్చుకునేంత కర్మఫలం అయితే మానవుడికి తప్పకుండా ఉండే తీరాలి. కాబట్టి నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఎవరు ఆపమన్నా కూడా నేను ఆగేటువంటి ప్రసక్తే లేదు. మంచి శుభవార్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు
అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను. ఇక నీకు షిరిడి నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే తప్పకుండా రాబోతుంది. ఆ పిలుపు ద్వారా ద్వారకామాయిలో అడుగుపెట్టి నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకునేటువంటి మార్గం అతి త్వరలోనే నీకు దక్కబోతుంది. తద్వారా నీ మనసులో ఒక గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు అవన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం అయితే ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ సాయి చేసేటువంటి చమత్కారం ఏమిటో నువ్వు తనివి తీరా పొందుతావు. అలాగే నేను చేస్తుంది అంటే ఇప్పటి వరకు నేను ఇన్ని బాధలను అనుభవించినట్టే కదా నాకు ఇంత మంచి జీవితం ఏర్పడుతుంది అని నువ్వు తప్పకుండా అనుకునేటువంటి రోజు అతి తొందరలోనే ఉంది. అప్పటి వరకు ఈ గడ్డు కాలాన్ని కాస్త ఓపికగా ఎదుర్కో. అంతే. అందుకు తగినటువంటి శక్తిని, ధైర్యాన్ని అనువనువు అనుక్షణం నీకు ప్రసాదిస్తూ నీకు తోడుగా నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను. నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వు సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని నిన్ను ఎవరైతే విమర్శించారో, ఎవరైతే అవమానించారో నువ్వు వాళ్ళకు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. ఇదంతా జరగాలి అంటే నువ్వు ఓపికగా ఉండడం చాలా అవసరం. కాబట్టి నువ్వు నీ లోపల పడుతున్నటువంటి ముళ్ళ లాంటి బాధలన్నీ కూడా పక్కన పెట్టేసేయి. ఇదంతా కేవలం నా లీల అని తెలుసుకో. నీ భారాన్ని మొత్తం నాపై ఉంచావుగా, నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత నాపై ఉంది. కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు. అన్నీ ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. తర్వాత మిగతా జరగబోయేటువంటి అంతా కూడా నేను దగ్గరుండి నడిపిస్తాను. నువ్వు అనుకున్నది ఆలస్యం అయిందనే బాధ నీలో కలగడం సహజమే. నేను కాదనడం లేదు. కానీ దానివల్ల నీకు ఒక మంచి లాభం అయితే కలిగే యోగం ఉంది. అలా నీకు ఒక్కొక్కటిగా జీవితంలో అన్ని మంచి లాభాలు చేకూరేలా చేస్తాను. ఒకటి చెప్పనా? నీ కుటుంబ పోషణకు మాత్రం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాత్రం నాది. రాజరికంగానే బ్రతకాలని అనుకోవడం మానవ సహజమైనటువంటి కోరిక. కానీ అందుకు కేవలం అనుకుంటే మాత్రం సరిపోదు. అందుకు చాలా శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే దానికోసం నువ్వు ఎన్నో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా నిరాశగా లేనిపోని చెడు ఆలోచనతో నీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం అసలు మంచిది కాదు. ఏదైనా కానీ ఒక పని చేస్తేనే కదా అందులో విజయం వర్తిస్తుందా లేదా అనేది తెలిసేది. ఒకవేళ విజయం వర్తిస్తే నీకు సంతోషం కలుగుతుంది. అపజయం ఎదురైతే దానివల్ల నువ్వు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటావు. మరలా జీవితంలో తప్పులు చేయకుండా ఉంటావు. కాబట్టి అపజయం ఎదురైనంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్లయితే కాదు. దానివల్ల నువ్వు ముందు రోజుల్లో ఇంకా మంచి విజయం సాధిస్తావని అర్థం. కాబట్టి రాబోయేటువంటి విజయం కోసం ఇది నీకు గొప్పగా ఉండాలి అని నువ్వు కలలు కంటే మాత్రం ముందు ఎదుర్కొనేటువంటి చిన్న అవాంతరాలకు ముళ్ళ లాంటి సహజమైనటువంటి బాధలను నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి. కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి. అలాగే ఎంతోమంది విమర్శలను, అవమానాలను వీటన్నిటిని కూడా ఓపికగా భరించాలి. అలా నువ్వు ఓపికగా భరించిన నాడే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది నిన్ను విమర్శించినా, పొగిడినా వీటన్నిటినీ కూడా సమానమైనటువంటి భావంతోనే ఉంటావు. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఈ సాయిని అర్థం చేసుకోవడం కానీ లేదా నేను చెప్పే మాటలను మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మానవ మనసుకు కాస్త కష్టంగా ఉండవచ్చు. కానీ నేను మాత్రం మీకు అన్నీ రుజువు చేయవలసినటువంటి అవసరమైతే లేదు. ఎందుకంటే ఈ బాబా మనసు ఏమిటో ఏదైనా కానీ ఒక పని చేసే ముందు దానివల్ల ఎన్ని నష్టాలు, కష్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మరి మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అనుకుంటాడే తప్ప మీరు రాబోయే రోజుల్లో కష్టాలు ఎదుర్కొనేటువంటి జీవితం అసలు ఇవ్వడు. కాస్త ముందు రోజుల్లో మీకు కష్టం అనిపించేలా ఉన్నా సరే అది మాత్రం కేవలం కొన్ని కర్మ ఫలితాల వలన మీరు అనుభవించవలసినవి అయి ఉండవచ్చు. కానీ తరువాత మాత్రం మీ జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి రోజులను ఈ బాబా ఇస్తాడు. ఈ సాయి మీకు గొప్ప పెన్నిది మీకు దొరికాడు. కానీ నువ్వు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నీ జీవితాన్ని గడుపుతున్నావు. అలాగే అపనమ్మకంతోనే ప్రతిరోజును ప్రారంభిస్తున్నావు. నీ మనసులో ఎవరి గురించి ఆలోచించొద్దు, దేని గురించి భయపడొద్దు. నీకు నువ్వుగా విజయం సాధించాలి అని నీ మనసులో ఒక లక్ష్యంగా పెట్టుకున్నావు. కాబట్టి దాని యందే శ్రద్ధ వహించు. దానికోసమే ప్రతినిత్యం ఆలోచనలు చేస్తూ ఉండు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే ఓపిక, అలాగే ప్రతి ఒక్కటి కూడా నువ్వు నవ్వుతో స్వీకరించు. నీకు రావాలని ఉన్నా సరే, నీకు చెందాలి అని ఉన్నా సరే అది ఎక్కడికి కూడా
పోదు. తప్పకుండా నీ వద్దకు వచ్చేలా చేస్తాను. ప్రేమతో సాధించవద్దు అనుకుంటే అసలు మాత్రం ఇక జీవితంలో కూడా దాని జోలికి వెళ్ళవద్దు. దాని జోలికి వెళ్ళకుండా అలాగే దాని గురించి ఎలాంటి ఆలోచనలు చేయకుండా వేరే ఏదైనా కానీ నీ మనసును మళ్లించేటువంటి ప్రయత్నం చేయి. అంతే తప్ప 2 పడవల మీద మాత్రం కాలు వేయొద్దు. ఏదైనా కానీ ఒక దాని గురించి ఆలోచించు. చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది. అలాగే దాని గురించి పూర్తిగా మర్చిపోవడం కూడా చాలా మంచిది. లేదా అది నీకు కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా దాని గురించి ఎంత దూరమైనా వెళ్ళు. దానికోసం ఎంతైనా పోరాటం చెయ్యి. దాని గురించి మంచి మంచి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండు. అది వస్తువైనా బంధమైనా నువ్వు ఇప్పుడు చేయవలసింది నీ పని యందు దృష్టి సారించడం. ఎందుకు పనికిరాని వారిని నిన్ను ఎవరైతే కించపరిచారో వారందరికీ కూడా నువ్వేంటో తెలియపరచడం. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దెబ్బ తీసుకునేలా నీకు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం ఇంకా వారందరి ముందు అలా దుఃఖంతో ఉంటే మాత్రం వారికి నువ్వే నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లుగా అవుతావు. పనిని మొదట దైవంగా భావించు. జీవితం అంతా కూడా సంతోషమయమవుతుంది. పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంలా కనిపిస్తుంది, మారుతుంది. నిన్ను ఎగతాళి చేస్తున్న వారు అప్పులు చేసి మరీ గొప్పగా ఆనందంగా బ్రతుకుతూ నీ ముందు కాస్త భీకరంగా ఏదో పెద్దగా సాధించామన్నట్లుగా నిన్ను ఎగతాళి చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండవచ్చేమో. నువ్వు గంజి తాగైనా కానీ ప్రస్తుతం గొప్పగా గౌరవంగా బ్రతుకుతున్నావు కదా, అది చాలు, చాలా మేలు. అలాగే తప్పు చేసి కొందరు ముందు తలదించుకొని బ్రతకడం కంటే నీతిగా నలుగురికి ఆదర్శప్రాయంగా బ్రతుకుతున్నావు. అది నిజంగా చాలా గొప్ప, చాలా గొప్ప. నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి పొగడ్తలతో నిన్ను ముంచెత్తుతారు. వారి అవసరం తీరిపోయాక చూసావా, చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తున్న వారందరికీ కూడా చూస్తూ నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వారికి కాలం అనేది గొప్ప గుణపాఠం అయితే చెప్పబోతుంది. అసలు మాత్రం కాలం అనేది సహించదు. అలాగే ధర్మం అనేది ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారి పక్షాన ఉంటుంది. జీవితాంతం వారికి మర్చిపోలేనంత గుణపాఠం వారికైతే నేర్పిస్తుంది. ఇక వారి గురించి అసలు నువ్వు బాధపడొద్దు. వారి పేదరికంలో ఉండవచ్చు, నీకు తోడు ఎవరూ లేరని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. అలాగే నీకు ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరని బాధపడుతూ ఉండవచ్చు. కానీ నా సహాయం, నా తోడు నీకు ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో. నీకు ఎవరు లేకపోతే పోయినా నీకు నాకు మధ్య అవినాభావ సంబంధం ఉందని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఒకరిని ఒకరం ఈ జన్మలో కలుసుకున్నాం. నేటి ఈ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితి అసలు ఊహించుకోవద్దు. ఇక ఇంతేనేమో నీ జీవితం అని నిరాశ చెందొద్దు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడు నీ స్థితిని మార్చడానికి కేవలం ఒక్కటంటే ఒక్క క్షణం చాలు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. తప్పకుండా గొప్ప జీవితాన్ని తప్పకుండా పొందుతావు. ఊహించలేనటువంటి గొప్ప శుభవార్త నీ జీవితంలో నువ్వు వింటావు. తర్వాత నీ విజయానికి నువ్వు అలాగే నీ కుటుంబం చూసి ఎంతో ఆనందిస్తారు. ఈ సాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపో కదా. ఇదే నేను నీ నుండి కోరుకుంటున్నటువంటి గొప్ప గురుదక్షిణగా ఆనందంగా నేను కోరుకున్నది. ఎప్పుడు కూడా బాధపడొద్దని పదే మీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాల ద్వారా నేను తెలియపరుస్తూ ఉంటాను. కొందరు వాటిని గ్రహిస్తారు, మరికొందరు గ్రహించలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఎందుకంటే ఎవరి నమ్మకం వారిది కాబట్టి. ఎప్పుడైనా సరే మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన నాడు మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇష్ట దైవం, మీరు నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు ఆ కష్టాన్ని మీ నుండి చాలా చిన్నదిగా చేస్తాడు. అది ఎంత పెద్ద కష్టమైనా మీ వరకు వచ్చేసరికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కష్టాన్ని చాలా చిన్నదిగా చేసి మీ దగ్గరికి పంపిస్తారు కాబట్టి. అంత పెద్ద కష్టం మీ మీద పడితే అసలు మీరు భరించలేనంత బాధను అనుభవిస్తారు. అందుకే మీరు నమ్ముకున్నటువంటి మీ ఇష్టదైవం తప్పకుండా ఆ కష్టాన్ని మీ వద్దకు వచ్చేలోపు చాలా చిన్న కష్టంగా పంపించి మీరు అందుని తట్టుకునేటువంటి శక్తిని కూడా తప్పకుండా మీకు మనోధైర్యాన్ని కూడా ఇస్తారు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మీరు ఇష్టదైవాన్ని ఎవరినైతే నమ్ముకున్నారో వారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు నామస్మరణ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు అపనమ్మకంతో ఎటువంటి పనులు మొదలుపెట్టినా అంటే ఆ పని జరుగుతుందా లేదా, ఇంతకు మొదలు పెడితే మనకు మంచి విజయం వస్తుందా లేదా, మొదలు పెట్టాక ఆలోచించడం కన్నా మొదలు పెట్టక ముందు మనము ఎప్పుడైనా సరే మంచి నిర్ణయం తీసుకోవాలి. నమ్మకంతో ముందడుగు వేయాలి. అపనమ్మకంతో
ఎన్ని పనులు చేసినా అది మనకు వ్యర్థమే అవుతుంది. కాబట్టి నమ్మకంతో ప్రతి పనిని విజయవంతం చేసుకుంటామని నేను నీ నుండి ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.